వెల్కమ్ టు జీకే న్యూస్ 9. ఇంధన కొరత ఉందనేది కేవలం తప్పుడు వార్త. దీనివల్ల ప్రజలు అనవసరంగా పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారు. ప్రస్తుతం హెచ్పిసిఎల్, ఎల్ఓసిఎల్, బీపీసీఎల్, భారత్ వంటి కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయి. సరఫరా గొలుసు సప్లై చైన్ ఎక్కడా ఆగలేదు. భయం వల్ల ప్రజలు ఒక్కసారిగా కొనుగోలు చేయడం వల్ల సాధారణం కంటే 2.5 నుండి 3 రెట్లు విక్రయాలు పెరిగాయి. దీనివల్ల కొన్ని బంకుల్లో తాత్కాలికంగా స్టాక్ అయిపోవచ్చు, కానీ అది కొరత కాదు. పెట్రోల్ లేదా డీజిల్ను డబ్బాల్లో, క్యాన్లలో నింపి నిల్వ చేయడం పిఈఎస్ఓ నిబంధనలకు విరుద్ధం. ఇది చాలా ప్రమాదకరం మరియు అగ్ని ప్రమాదాలకు దారితీయవచ్చు. ప్రజలు తమకు అవసరమైనంత మేరకే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని, అనవసరంగా నిల్వ చేయవద్దని అసోసియేషన్ కోరింది. తప్పుడు వార్తలను నమ్మకండి లేదా ప్రచారం చేయకండి. బాధ్యతాయుతంగా వ్యవహరించండి. పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు ఈవినింగ్ కూడా మళ్ళీ ఇంకొక ట్రక్ వస్తే అది మళ్ళీ రేపు సేల్ అవుతుంది. కొరత అంటే ఇప్పుడు ఏమి అవుతుందని అయితే నేను అనుకుంటలేనండి. నాకు తెలిసినంత మటుకు ఇప్పుడు కంపెనీ మాత్రం మాకు సఫిషియెంట్ గా మేము పెట్టిన ఇండియన్ కు మాకైతే సప్లై ఇస్తుంది ఏ రోజు ఆ రోజు. ఇక తదుపరి ఏం జరుగుతుంది అనేది అంతగా మట్టి లేదు. ప్రస్తుతం అయితే ఎలాంటి సమస్య లేదు. ఉన్నదండి. శరత్ చంద్ర, నేను జూనియర్ కాలేజ్ లెక్చరర్. నేను సో ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిణామంలో కూడా మనకు ఈ యుద్ధ వాతావరణంతో అందరికీ ఇప్పుడు గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, నిత్యావసరాల వస్తువులు కానీ పెరగడం కానీ, గ్యాస్ నిల్వలు తగ్గిపోవడం కానీ, ఈ మనకు ఉన్నటువంటి అప్పుడు ఆ పెట్రోల్ కూడా మనకి ఎందుకంటే నిత్యావసర వస్తువు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మనం దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాలన్నా కానీ, అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా కానీ, హాస్పిటల్స్ పర్పస్ కానీ, ఏ పర్పస్ అయినా కానీ మనకు చాలా అసౌకర్యానికి గురవుతున్నాం. సో దీని ఏంటంటే మెయిన్గా మనకు వచ్చేటువంటి యుద్ధంతో ఈ యుద్ధం అనేది మనకు ఆల్రెడీ జరుగుతున్నది. ఇది నివారణకు సంబంధించినటువంటి అన్ని దేశాలు దీని మీద చర్చలు జరిపి దీనివల్ల యుద్ధాన్ని నివారించడానికి జరుగుతున్నది. సో దీనివల్ల మనకి ఏంటి అంటే మనకు మెయిన్గా ప్రతి ఒక్కరూ అసౌకర్యానికి గురైనారు. దీనివల్ల మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, మన కేంద్ర ప్రభుత్వం మెయిన్గా మనకు ఉన్నటువంటి మోదీ గవర్నమెంట్ మనకు అన్ని విధాలా మనకు సౌలభ్యంగా కల్పించే విధంగా చేయాలని మేము అందరం కృషి చేస్తున్నాము. ఆంజనేయుని కొనవటం ఆంజనేయుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలాంటి అందరికీ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని ఆ భగవంతుని కోరుకోవడం జరుగుతున్నది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ సంతోషం. నేను ఫుల్ టైం చేయించాను స్వామి. ఎందుకంటే ఇప్పుడు మేము ఉన్నటువంటి భిక్ష కానీ, మార్నింగ్ టెంపుల్స్ కానీ వెళ్ళడం జరుగుతుంటుంది. సో మనకి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మామూలు టైంలో కూడా మనం ఏ టైంలో వెళ్ళొచ్చు, కానీ భిక్ష టైంలో కూడా కానీ ఇలాంటి టైంలో మేము వెళ్ళడం కష్టం అవుతుంది. సో అందుకే చేపించి పెట్టుకుంటే ఎన్ని రోజులు అవుతామో తెలియదు ఈ అసౌకర్యం. సో దీన్ని మనకు తొందరగా కంప్లీట్ కావాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. ఈ ప్రచారాలతోటే అయిపోతుందని అనుకుంటున్నాం. అంటే మెయిన్ గా మనకంటే చూస్తున్నాం జనాలు ప్రచారాలు కాకుండా మన బంకులలో చూస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ఈ వాతావరణం అనేది ఇదే జరుగుతున్నది. సో మనము ఏంటి అంటే దాని ముందు జాగ్రత్తగా మనం పోసుకోవడం అనేది జరుగుతున్నది. ఇది అట్లా అయినా ఆల్మోస్ట్ దీనికి ఏంటంటే మనకు ఎలాంటి ఒక ప్రభుత్వం అనేది ఇంకొక నిర్ణయం తీసుకుంటుంది, మన కార్యాచరణ తీసుకొస్తుంది. ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరికీ అందరినీ మంచి విధంగా చూసుకునేలా చేస్తుంది. ఎలాంటి ఇబ్బందులు పడద్దు. ప్రజలు కూడా అందరూ నమ్మకంతో, ధైర్యంతో ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుండగట్టు ఆంజనేయ స్వామికి జై శ్రీరామ్, జై హనుమాన్. సేమ్ రేట్ కే స్వామి. పెరగచ్చు అనే ఒక పుకారు అయితే జరుగుతున్నది. మనకు ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు. సో మనమైతే ఇప్పుడు వచ్చినందుకు ఇక్కడ వాతావరణం చూస్తున్నందుకు రామ్నగర్ బంకుకి వెళ్ళిన పద్మనగర్ ఇవన్నీ తిరుగుకుంటూ వస్తున్నాను. సో ఇక్కడైతే మనకి ఏంటంటే ఇప్పుడు మామూలు ప్రైస్ కి మనకి ఇక్కడ అవైలబుల్ గా వచ్చింది పెట్రోల్. ఇప్పుడు ఎంత ఇప్పుడు అది సరిపోద్దాం మరి, అది ఎన్ని రోజులు సరిపోతుంది? వారం వస్తుంది. అంటే ఇప్పుడు అంటే మీకు ఏమైనా తెలిసిందా? ఇప్పుడు ప్రచారంతో వచ్చారా? ప్రచారంతో అంటే ఇట్లా పెట్రోల్ అయిపోతుందనే ప్రచారంతో ఆ టెన్షన్తో వచ్చారు. ఎక్కడన్నా ఏం పేరు? ఏం చేస్తారు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.